5-స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విజయనగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ పర్వంలో దూరంగా నాటకానికి తెరతీసింది టీడీపీ. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు టీడీపీ నేత సుబ్బలక్ష్మి. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థినే ప్రకటించలేదు. అసలు పోటీలో ఉంటున్నట్లు కూడా స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో చివరి సమయంలో ఆ పార్టీ నేత ఏపీ టూరిజం బోర్డు మెంబర్ ఇందుకూరి సుబ్బలక్ష్మి నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 3 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు జేసీ రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి సెమ్మంగి వెంకట చిన్నాపుల నాయుడు 3 సెట్ల నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారు. ఇక చివరి రోజున 2 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇస్కోట మండలం బొడ్డవరానికి చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్లు అందజేశారు. ఇస్కోట మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 1 సెట్ నామినేషన్ పత్రాలు ఇచ్చారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ నేత సుబ్బలక్ష్మి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అనర్హతకు గురైన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భార్య సుబ్బలక్ష్మి. ప్రస్తుతం ఈమె ఎస్కోట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీటీసీగా గెలిచిన ఈమెను మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ను చేస్తుంది. అయితే ఆ తర్వాత ఈమె టీడీపీలోకి జంప్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈమెను టూరిజం బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు. ప్రస్తుతం వైస్ ఎంపీపీగా టూరిజం బోర్డు మెంబర్గా జోడు పదవుల్లో ఉంటూనే ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తాను టీడీపీ అధిష్టానం వద్ద అనుమతి తీసుకోలేదన్నారు ఇందుకూరి సుబ్బలక్ష్మి. తనకు పార్టీ బీఫారం కూడా ఇవ్వలేదని, అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. పార్టీ ఏమి అబ్జెక్ట్ చేయలేదు కదా సార్. పార్టీ అబ్జెక్ట్ చేయలేదు సార్. సుబ్బలక్ష్మి వెనుక ప్రస్తుత ఎస్కోట టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నామినేషన్ల కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త బాలాజీ రాంప్రసాద్ కూడా కనిపించారు. దీంతో టీడీపీ దొంగ నాటకానికి తెరతీసినట్టుగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.